హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగిచున్నవని ఎరుగుదుము. ఫుట్ నోట్లో ఉంది కదా, మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని పాఠాంతరము. ఈరోజు మన ప్రసంగం అంశం నీకు మేలు చేయు దేవుడు లేదా నిన్ను ఆశీర్వదించు దేవుడు. ఈరోజు మన ప్రసంగం ఏంటండి? నీకు మేలు చేయు దేవుడు. ఆయన నీకు మేలు చేయుటకై సమస్తమును కూడా సమకూడి జరుగుచు ఉన్నవని రాస్తూ ఉన్నాడు. అపోస్తులైనటువంటి పౌలు రోమా సంఘానికి ఈ లేఖను రాస్తూ 8వ అధ్యాయంలో చెబుతున్నారు కదా, దేవుని ప్రేమించు వారికి. ఎవరైతే దేవుని ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి ఇష్టపడుతూ ఉంటారో, లేదా ఆయన సంకల్పము చొప్పున ఎవరైతే పిలువబడ్డారో వారందరికీ కూడా మేలు కలుగుటకు దేవుడు అన్ని కూడా సమకూడి జరిగిస్తూ ఉంటాడు అని 8వ అధ్యాయంలో రాస్తూ ఉన్నారు. దేవుని ప్రేమించడం అంటే ఏంటండి? అంటే ఇప్పుడు ఉదాహరణకి మన తల్లిదండ్రులు మనకు చెప్తూ ఉంటారు, మనకి చెప్పరు సాధారణంగా. వారు మాట ద్వారా వ్యక్తపరచు ప్రేమిస్తున్నాము అని చెప్పి, కానీ వారి క్రియల ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. వారు మనకి ఇష్టమైనటువంటి వస్తువు కొనివ్వడము, లేదు మనకి ఇష్టమైనటువంటి డ్రెస్సులు కొనివ్వడము, లేదు మనకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలని సిద్ధం చేయడము, లేదంటే మనం అడగక ముందే అన్ని సమకూర్చడము వారు చేస్తూ ఉంటారు. దానిని బట్టి మనకు అర్థమవుతుంది, ఓకే మన తల్లిదండ్రులకు మనం అంటే చాలా ఇష్టం అని చెప్పి. కానీ స్నేహితులు నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తారా అంటే లేదు. మంచి స్నేహితులు కూడా ఎవరికి వారు వ్యక్తం చేసుకోరు ప్రేమని. ఎందుకంటే వారి క్రియలలో కనిపిస్తూ ఉంటాయి వారు ఎంతగా ప్రేమిస్తున్నారు అనేది. లేదు ఒక స్త్రీ ఒక పురుషునికి, ఒక పురుషుడు ఒక స్త్రీకి చెప్తూ ఉంటాడు, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పెదవులు గుండా చెప్తారు కానీ క్రియలు గుండా ఏమి చేయరు. యవన కాలంలోకి రాగానే యవన బిడ్డలందరూ కూడా, యవన పురుషులు కానీ యవన స్త్రీలు కానీ యవనస్తులందరూ కూడా దారి తొలగిపోతూ ఉంటారు. ఏంటంటే ఒక వ్యక్తి వచ్చి ఐ లవ్ యూ చెప్పారనుకోండి, అమ్మో ఇప్పటి వరకు మా అమ్మ నాకు ఐ లవ్ యూ చెప్పలేదు, వీళ్ళు చెప్తున్నారు అంటే వీళ్ళు నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు అనేటువంటి ఆలోచన వెంటనే వచ్చేస్తూ ఉంటుంది యవనస్తులకి. కానీ ప్రేమ అనేది కేవలం మాటల ద్వారా చెప్పడం కాదు, కానీ క్రియల రూపేణ అది చూపించబడాలి. దేవుని ప్రేమించు వారికి, ఎవరైతే దేవుని ప్రేమిస్తూ ఉన్నారో, అంటే కేవలం దేవాన్ని నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, యేసయ్యా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అంటే సరిపోదు. ప్రేమను మనం వ్యక్తం చేయాలి. ఎలా వ్యక్తం చేయగలం? ఆయన ఆజ్ఞలు ఏం చెప్తూ ఉన్నాయి, ఆయన వాక్యం ఏం చెప్తూ ఉంది, ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు దేవుడు. అది మనం ఎంతవరకు పాటిస్తూ ఉన్నాం? పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో దేవుని సేవించమన్నాడు. మనం ఎంతవరకు పాటిస్తూ ఉన్నాం? ఎంతవరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం? ఎంతవరకు దేవుని వాక్యాన్ని బట్టి జీవితాన్ని సరిచేసుకుంటూ ఉంటున్నాం? ఇవన్నీ ప్రేమలో వచ్చే లక్షణం. నువ్వు ఒక వ్యక్తిని ఇష్టపడుతూ ఉన్నావంటే ఆ వ్యక్తికి నచ్చినట్టుగా నువ్వు జీవించాలనుకుంటూ ఉంటావు. నీ ఇష్టాలను మార్చుకుంటావు, నీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటాము, అన్నీ మార్చుకుంటాం. ఎందుకంటే ఆ వ్యక్తికి నేను ఇష్టం అవ్వాలి, లేదు ఆ వ్యక్తి నన్ను ప్రేమించాలి అంటే ఆ వ్యక్తికి నచ్చిన విధంగా నేను మార్చబడాలి. ఒక వ్యక్తి కొరకే మనం ఎన్నో చేస్తూ ఉన్నామే, మరి దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతూ ఉన్నాం? చాలా సింపుల్ గా అంటూ ఉంటాం, దేవుడు నా కొరకు ఏం చేశాడండి. ఈరోజు అదే ప్రశ్న రివర్స్ లో అనుకోండి, దేవుని కొరకు మనం ఏం చేశాం? ఆయన దగ్గర నుంచి ఎన్నో ఈవులు పొందుకుంటూ ఉన్నాం, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నాం, ఎన్నో మేలులు మన జీవితాల్లో
నువ్వు అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నావు, మంచిదే. నీకు మేలు కలగాలంటే, నీకు ఆశీర్వాదం కలగాలంటే, నీవు దీవెనకరంగా మార్చబడాలంటే నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? నీవు దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుని ఇష్టపడడం అంటే ఏంటి? ఒకసారి యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఒకటి, దారి తప్పిపోయిన నిన్ను మరలా నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. ఒకటి, దారి తప్పిన నిన్ను మరలా సరైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. ఏంటండి దారి తప్పిపోవడం అనంటే, యేసుక్రీస్తు శిష్యులటువంటి దేవునికి లేదా యేసు ప్రభు వారికి ఇష్టమైనటువంటి శిష్యుల్లో పేతురు ఒకరు. చాలా చక్కగా ఉండేవారు, యేసుక్రీస్తు కూడా ఉండేవారు. నమ్మకమైనటువంటి శిష్యుడు పేతురు. దుడుకు స్వభావం కలిగినటువంటి వాడు. సైనికులు యేసుక్రీస్తును బంధించడానికి వచ్చినప్పుడు వెంటనే ఆ సైనికుని వరలో నుంచే కత్తి తీసి సైనికుని చెవి తెగ నరికినవాడు. అంటే అంత దుడుకు స్వభావం. అంతగా ప్రేమిస్తున్నాడు యేసు ప్రభుని. యేసయ్య, నిన్ను ఎవరైనా పట్టుకోవడానికి వస్తే ముందు నేను నిలబడతాను, నిన్ను ఎవరైనా చంపడానికి వస్తే ముందు నేను చావుకు ఎదురు పెడతాను, నేను నీ బదులుగా చనిపోతాను అనేటువంటి ప్రగల్భమైనటువంటి మాటలు కలిగినటువంటి సీమోను పేతురు. అటువంటి పేతురుని దేవుడు అడుగుతూ ఉన్నాడు, పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. మరలా రెండవసారి అడుగుతున్నాడు, పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. మరలా మూడవసారి అడగగానే వెంటనే వ్యాకులము చెందుతున్నాడు, మదన పడుతూ ఉన్నాడు, కంగారు పడుతూ ఉన్నాడు, బెంబేలెత్తిపోతూ ఉన్నాడు. ఎందుకు అంటే, యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పిన తర్వాత యేసుక్రీస్తు సిలువకు వెళ్తూ ఉండగా అబద్ధం చెప్తూ ఉన్నాడు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు. చిన్న పిల్లలకు సైతం తన సాక్ష్యాన్ని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు, ఎందుకంటే ప్రాణ భయము చేత పేతురు ఉన్నాడు. అందుకే యేసు ప్రభు ఎవరో తెలియదని తన ప్రాణాన్ని రక్షించుకుంటూ ఉన్నాడు. మరలా యేసుక్రీస్తు ఎప్పుడైతే పునరుత్థానుడయ్యాడో తన ముఖాన్ని యేసుక్రీస్తుకు చూపించడానికి వేదన చెంది మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. తన ముందు జీవితం చేపలు పట్టే వృత్తి, అదంతా వదిలి యేసు కొరకు వచ్చాడు. కానీ ఎప్పుడైతే అబద్ధం చెప్తూ ఉన్నాడు, ఎప్పుడైతే తన జీవితం తునాతునకలుగా మార్చబడుతూ ఉందో మరలా తన పాత జీవితానికి వెళ్ళిపోయాడు. సువార్తను పక్కన పెట్టేశాడు, యేసుక్రీస్తుని పక్కన పెట్టేశాడు, అన్ని కూడా పక్కన పెట్టేసి మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే పశ్చాత్తాపం చెందుతున్నాడు. నేను చేసింది తప్పు, నేను ఆడింది అబద్ధం. యేసు ప్రభుతో ఉండి ఆయన ఎవరో తెలియదని చిన్న పిల్లలకు కూడా నేను చెప్తూ వచ్చాను. నేను పరిచయం చేయడానికి సరి అయిన వాడిని కాదు, క్రీస్తు వార్తను ప్రకటించడానికి నేను సరి అయిన వాడిని కాదు అని తనను తాను అనుకొని మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. అటువంటి వ్యక్తిని మరలా యేసుక్రీస్తు వెనక్కి తీసుకొచ్చి అడుగుతున్నాడు, పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా అని చెప్తున్నాడు. మనసారా చెప్తూ ఉన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. మరలా రెండోసారి అడిగినా కూడా అదే సమాధానం చెప్పాడు. మూడోసారి అడిగితే వ్యాకులము చెంది, ప్రభువా, నీకు తెలుసు, నేను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే అప్పటికే తన హృదయం అంతా కూడా భారభరితంగా మార్చబడి ఉంది. నా కొరకు సిలువ వేయబడినటువంటి యేసును,
లేదా 3.5 సంవత్సరాలు ఆయన కూడా నడిచి ఎన్నో అద్భుతమైన కార్యాలు నా కన్నులారా చూచానే, నా చెవులారా విన్నానే. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళానే, ఆయన ఏది భుజిస్తే అది నేను భుజించానే, ఆయన ఎక్కడ విశ్రాంతి తీసుకుంటే అటువంటి ప్రాంతంలో నేను విశ్రాంతి తీసుకున్నాను. కానీ అలాంటి క్రీస్తు గురించి ఎవరో తెలియదని బొంకుతూ వచ్చాను, అబద్ధమాడుతూ వచ్చాను. నేను సరి అయిన వాడను కాదు పరిచర్యకి అని వెనుతిరిగినటువంటి పేతురును మరలా యేసుక్రీస్తు ప్రభువారు దర్శించి మరలా సేవ కొరకు నిలబెడుతూ వచ్చాడు. అలాంటి సందర్భంలో అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అప్పటికే నీరు గారిపోయి ఉన్నాడేమో, అప్పటికే చాలా వేదనతోటి ఉన్నాడేమో. యేసుకి ఆయన హృదయం తెలుసు. నీ హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు. నువ్వు పైకి మాత్రం యేసు అంటే నాకు ఎంతో ఇష్టం, దేవుడు అంటే నాకు ఎంతో ప్రేమ అని చెప్తూ ఉన్నావు. కానీ నీ మాటలు ఆయన లక్ష్య పెట్టడు, కానీ నీ జీవితాన్ని లక్ష్య పెడతాడు, లేదా నీ క్రియలను లక్ష్య పెడుతూ ఉన్నాడు. మనుషులు నీ పై రూపాన్ని చూస్తారు, నువ్వేది మాట్లాడుతున్నావో అదే చూస్తారు, నువ్వేదైతే చేస్తున్నావో అదే చూస్తారు. కానీ నీ హృదయాంతరంలో ఏం జరుగుతుందో, ఎలాంటి సందిగ్ధంలో ఉన్నావో, ఎలాంటి అవస్థ పడుతూ ఉన్నావో వారు నీ హృదయాంతరంగాలు పరిశీలించరు. కానీ నీ హృదయాంతరంగాలు పరిశీలించే దేవుడు ఆయన. నీవు ఆయన ప్రేమిస్తున్నావా? నీవు ఆయన ప్రేమించే వ్యక్తివైతే సమస్తమును కూడా సమకూడి మేలు కొరకే జరుగుతాయి. ఈరోజు నీ జీవితంలో ఒక కీడు లేదా ఒక సమస్య, ఒక వేదనకరమైనటువంటి సంఘటన నీ జీవితంలో వచ్చి ఉండవచ్చు. అలాంటి సంఘటనమైనటువంటి పరిస్థితిలో ఏంటి ప్రభువా, నేను ఎంతో ప్రార్థిస్తూ ఉన్నాను, నీ క్రియలు నేను పాటిస్తూ ఉన్నాను, నీ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను, వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నాను, అయినప్పటికీ నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ వేదన, నాకెందుకు ఈ కన్నీరు, నాకెందుకు ఈ కలతలు బాగుపడుతున్న వ్యక్తివి నీవైతే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సమకూడి మేలు కొరకే జరిగిస్తూ ఉన్నాడు. కీడు వెనుక మేలును దాచిన దేవుడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి నింద, నీవు చేయని తప్పుకు నీవు అనుభవిస్తున్నటువంటి నింద, వేదన గుండా వెళుతూ ఉన్నావేమో, కన్నీరు కారుస్తూ ఉన్నావేమో, కృంగుబాటులో ఉండిపోయావేమో, నిరాశ చెందుతూ ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమస్య నీకు ఎందుకు వచ్చిందంటే నీకు మేలుకరంగా మార్చబడడం కొరకే. ఎందుకు పేతురు అలాంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితులను దేవుడు అనుమతించాడు? ముందుగా దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు కదా, పేతురు నువ్వు బొక్కుతావు అని. మరి ఎందుకు తను కట్టుకోలేకపోయాడు? ఎందుకు తన నోరుని స్వాధీనం చేసుకోలేకపోయాడు? ఎందుకు దేవుడు అలాంటి పరిస్థితికి పేతురును అప్పగించాడు అని ఆలోచిస్తే ఒకసారి తప్పు చేస్తాడు. ఏంటంటే క్రీస్తు ఎవరో నాకు తెలియదని చిన్న పిల్లలకి సైతం చెప్పడానికి వెనుకంచి వేసిన పేతురు ఎప్పుడైతే ఆ పరిస్థితి గుండా తను వెళ్తూ వచ్చాడో ఒక ఆలోచన వచ్చింది, ప్రాణం పోయినా ఇంకెప్పుడు నేను క్రీస్తు ఎవరో నాకు తెలియదని చెప్పను. నా సాక్ష్యాన్ని నేను చిన్నపిల్లలకు చెప్పలేకపోయాను, నా సాక్ష్యాన్ని ఇతరులకు నేను పంచుకోలేకపోయాను. దేని కొరకు? నా ప్రాణభీతి కొరక. ఇక ఎప్పుడు అలాంటి తప్పిదో నేను చేయను. చావైనా బ్రతుకైనా నేను క్రీస్తు కొరకే నిలబడతాను అని నిలబడగలిగాడు. ఎందుకు అలా నిలబడగలిగాడు అంటే తన ముందు ఒక క్లిష్టమైన పరిస్థితిలో తను ఓడిపోయాడు కాబట్టి. ఆ క్లిష్టమైన పరిస్థితిలో ఓటమి చవి చూచిన తర్వాత తనకు జ్ఞానోదయం అయింది. క్రీస్తు కొరకు నేను నా ప్రాణాన్ని సైతం లెక్క చేయను. అందుకే ఒక్క ప్రసంగంలో 3000 మంది మార్చబడ్డారండి, ఒక్క ప్రసంగంలో 5000 మంది మార్చబడ్డారండి. అటువంటి ఘనత ప్రస్తుతం ఏ సేవకునికైనా ఉందా అంటే ఏ సేవకునికి లేదు. ఎందుకంటే ఓటమిని చవి చూచాడు, ఆ మనోవేదనను అనుభవించాడు, ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితి గుండా వెళ్తూ వచ్చాడు. కాబట్టి అలాంటి దృఢమైనటువంటి నిశ్చయాన్ని కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నీ జీవితంలో క్లిష్టమైన పరిస్థితి గుండా వెళుతున్నావేమో, వేదన గుండా వెళుతున్నావేమో, శ్రమ వెంబడి శ్రమ వస్తూ ఉన్నావేమో, కష్టం వెంబడి కష్టం వస్తూ ఉందేమో. కంగారు పడుకు, ఇవన్నీ సమకూడి మేలు కొరకే దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఏ పేతురు అయితే యేసు ప్రభు తెలియదని చెప్పాడు, అదే
మార్చబడ్డారు. ఏ పేరుకైతే యేసు ప్రభు తెలియదని చిన్నపిల్లల ముందు కూడా చెప్పలేకపోయాడు, అదే పేతురు క్రీస్తు కొరకు తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. అనేక మంది రాజుల ఎదుట, అధికారుల ఎదుట క్రీస్తు దేవుడని ప్రకటించాడు. ఎక్కడి నుంచి వచ్చింది అతనికి అంత ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది అతనికి అంత విశ్వాసం? అంటే ఓటమిని ముందుగా చవి చూచాడు, ఆ వేదనని ముందుగా చవి చూచాడు. ఎప్పుడైతే క్రీస్తు తెలియదు అని చెప్పాడో ఆ తర్వాత హృదయ వేదనని గ్రహించాడు. అందుకే మరి అన్నడు అటువంటి తప్పిదాన్ని చేయలేదు. ఎందుకు దేవుడు ఆ పరిస్థితి గుండా నడిపించాడంటే మేలు కొరకే, మేలు కొరకే నడిపిస్తూ వచ్చాడు. ఒక ముత్యం, ఒక వజ్రం మంచిగా ఉండాలి అంటే అది ఎన్నో కోతలను కలిగి ఉండాలి. ఒక బంగారం సువర్ణముగా మేలిమిగా మార్చబడాలంటే అది అగ్నిలో పుటము వేయబడాలి. ఈరోజు శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టం, కన్నీటి లోయ గుండానే ప్రయాణిస్తూ ఉన్నావేమో. నువ్వు బాధపడుతూ ఉండవచ్చు, దేవుడు ఎందుకు ఇదే నాకు అనుమతిస్తూ ఉన్నాడని. ఇది నీకు పరీక్షా సమయం. నువ్వు సువర్ణంగా మార్చబడబోతున్నావు, నువ్వు వజ్రంగా మార్చబడబోతూ ఉన్నావు. నువ్వు క్రీస్తు కొరకు నిలబడి ఒక గొప్ప సాధనంగా నువ్వు మార్చబడబోతూ ఉన్నావు. అందుకే నీకు శ్రమ, అందుకే నీకు కష్టం, అందుకే నీకు వేదన. బాధపడవద్దు, కన్నీరు కార్చవద్దు. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సమస్తమును కూడా మేలు కొరకే జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో లేదా దేవుడు ఎవరినైతే ఇష్టపడుతూ ఉంటాడో వారికే శ్రమలు. ఆయన చిత్తానుసారంగా ఉన్నటువంటి వారికే దేవుడు శ్రమ అనుగ్రహించే దేవుడు. మునుపు మనం దూరస్తులమే, కానీ ఇప్పుడు సమీపస్తులుగా మార్చబడ్డాం. ఆయన నిన్ను సువర్ణంగా మార్చడానికే ఈ పరిస్థితిని జీవితంలో అనుభవిస్తూ వచ్చాడు. ఆయన నీకు మేలు చేయు దేవుడు. నీ జీవితం దారి తప్పిపోయిందేమో, మరలా దానిని సరి అయిన మార్గంలోనికి తీసుకురావడానికే ఇలాంటి పరిస్థితి గుండా నేను అనుమతిస్తూ వచ్చాడు. మరొక్కసారి ఆ మాట చదువుకొని వాక్యం ముగిస్తాను. రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నది. మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూడి జరిగించుచున్నాడు. నీకు మేలు కలుగుటకే దేవుడు ఒక పరిస్థితిని నీకు అనుమతిస్తూ ఉన్నాడు. ఆ కష్టాన్ని అనుమతిస్తూ ఉన్నాడు కాబట్టి ఆనందంగా స్వీకరించు. ఎందుకంటే దీని వెనక మేలుని దాచిన దేవుడు, కీడు వెనక మేలుని దాచిన దేవుడు. నీకు ఈ కీడు వచ్చిందంటే దీని వెనక అత్యధికమైన మేలు ఉంది. అటువంటి మేలుని నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఈ కీడుని నువ్వు సహించగలగాలి, ఈ కీడుని నువ్వు ఓర్చుకోగలగాలి. ఒక విద్యార్థి ఎప్పుడు ఉత్తీర్ణుడవుతాడు, ఎప్పుడు పాస్ అవుతాడంటే ఎగ్జామ్ రాస్తేనే. తను క్లాస్ అంతా బాగా విన్నాడు, తను బాగా చదువుతాడండి అని మాట మాత్రం చెప్తే సరిపోదు, అది కనిపించాలి. ఏం కనిపించాలంటే అతను ఎగ్జామ్ రాస్తాడే, ఎగ్జామ్ రాసిన తర్వాత అతడు పాసో ఫెయిలో ఆ ఎగ్జామ్ నిర్ణయిస్తుంది. అతను ఎంత బాగా చదివాడు, ఎంత బాగా క్లాస్ విన్నాడు అనేది ఒక పరీక్ష నిర్ణయిస్తూ ఉంది. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, నువ్వు దేవునికి ఇష్టంగా జీవిస్తూ ఉన్నావు, దేవుని వాక్యాన్ని ప్రకారంగా నడుస్తూ ఉన్నావు అంటే దానికి ఒక పరీక్ష ఉంది. ఏంటో తెలుసా? ఒక శ్రమ, ఒక కొలిమి, ఒక ఇబ్బంది, ఒక వేదనకరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో నుంచి నువ్వు జయించాలి. జయించిన తర్వాత నువ్వు ఉత్తీర్ణుడిగా మార్చబడతావు. ఆ పరిస్థితి నుంచి జయించిన తర్వాత నువ్వు మేలును చూస్తావు. అందుకని కృంగిపోవద్దు. దేవుడు నాకే ఎందుకు శ్రమ పెట్టాడు అని బాధపడుతున్నావేమో. దేవునికి నువ్వంటే ఇష్టం.
ఎవరైతే ఆ శ్రమను తట్టుకోగలరో వారికే పెడతారు. హల్లెలూయా. ఎవరైతే తట్టుకోగలరో దేవుడు వారినే పరీక్షిస్తాడు. ఉదాహరణకి యోబు జీవితాన్ని కనుక మనం చూస్తే, ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది భక్తులు ఉన్నారు, కానీ సాతాను దేవుడు సవాల్ విసురుతున్నాడు. సాతాను, భూమి అంతా తిరిగి వచ్చావా, నా బిడ్డ యోబుని చూసావా అని అడుగుతున్నాడు. దేవుడు ఎవరికి శ్రమను అనుగ్రహిస్తాడు, ఎవరికి వేదన అనుగ్రహిస్తాడంటే దేవుడు తాను ఇష్టపడిన వారిని. దేవుడు ఎవరిని ఇష్టపడతారంటే ఎవరైతే భక్తిగా ఉంటారో, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని ఆజ్ఞను గైకొంటారో దేవుడు వారిని ఇష్టపడతాడు. యోబు ఉదయకాలంలో లేచేవాడు, తన కొరకు తన బిడ్డల కొరకు బలులు అర్పించేవాడు, ఎంతో నమ్మకంగా ఉండేవాడు. అలాంటి యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. సాతాను, భూమంతా తిరిగి వచ్చానన్నావు కదా, నా బిడ్డను చూసావా, యోబుని చూసావా, ఎంత నీతిపరుడు, ఎంత భక్తిపరుడు అంటే, అబ్బో ప్రభువా, అన్నీ చక్కగా ఉన్నప్పుడు ఎవరైనా సేవిస్తారు, ఒక శ్రమ ఇవ్వు అంటే, ఒక శ్రమ కాదు, శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టం, కన్నీటి గుండా కన్నీటి లోయలోనే ఉంటూ ఉన్నాడు యోబు. అలాంటి కన్నీటి లోయలో కూడా దేవుని విడిచిపెట్టాడు. ఒక రకంగా యోబంత శ్రమ మనకు రాదు. ఆ వచ్చిన చిన్న శ్రమలో మనం ఎలా ఉన్నాం ఏమో. దేవుడు సాతానికి సవాలు ఇస్తున్నాడేమో, నా బిడ్డను చూసావా ఎంతో భక్తిగా ఉంది, నా కుమారుడు చూసావా ఎంతో భక్తిగా ఉన్నాడు అని సవాలు విసిరాడేమో. ఆ సవాలుని బట్టి సాతాను నీకు ఒక పరీక్ష ఇస్తుంది, నిన్ను శోధిస్తుంది సాతాను. ఆ పరీక్షలోకి ఎవరు అనుమతించారంటే దేవుడే నీకు అనుమతించాడు. ఆ పరీక్షలో ఎవరు అనుమతించారంటే దేవుడే అనుమతించాడు. ఎందుకో తెలుసా? నీవు నిలబడాలని, నీవు మేలు పొందాలని. యోబు శ్రమల గుండా వెళ్ళాడు, ఆ తదుపరి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈరోజు నువ్వు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, రెండంతల మేలు నువ్వు అనుభవించాలి అంటే ముందు ఆ శ్రమల కొలిమిలో పుటము వేయబడాలి. అప్పుడే నువ్వు ఆ మేలుని చూడగలవు, ఆశీర్వాదాన్ని చూడగలవు. సమస్తమును మేలు కొరకే దేవుడు జరిగిస్తున్నాడు. కన్నీరు కారుస్తూ ఉన్నావేమో, వేదన పడుతూ ఉన్నావేమో, దుఃఖిస్తూ ఉన్నావేమో, నా పరిస్థితి ఎందుకు ఇలాగే ఉంది ప్రభువా, తట్టుకోలేని శ్రమ నేను అనుభవిస్తూ ఉన్నానే, తట్టుకోలేని వేదన నేను అనుభవిస్తూ ఉన్నానే, కుటుంబంలో కలతల చేత, అనారోగ్యముల చేత, లేదా ఇంకేమైనా సమస్యల చేత ఈరోజు నువ్వు బాధపడుతూ దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, ఆయన నీ చేయి వదిలిపెట్టలేదు, ఆయన ఏ మాత్రం నిన్ను వదిలిపెట్టలేదు, ఆయన ఏ మాత్రం నిన్ను త్రోసివేయలేదు. సమస్తమును మేలు కొరకే జరిగిస్తున్నటువంటి దేవుడు. ఈరోజు నిశ్చయత కలిగి ఉన్నాం, దేవుడు దీని వెనక, ఈ శ్రమ వెనక మేలును దాచి ఉంచాడు, ఈ కష్టం వెనక మేలును దాచి ఉంచాడని. పేతురు జీవితంలో మరి ఎన్నడూ అబద్ధం చెప్పలేదు, ఎప్పుడు క్రీస్తు తెలియదని వెనకడుగు వేయలేదు, ముందడుగు వేస్తూ వచ్చాడు. ఈరోజు నీవు వెళుతున్నటువంటి మార్గం క్లిష్టమైనది అయి ఉండవచ్చు, వేదనకరమైనది అయి ఉండవచ్చు. బాధపడద్దు, మేలు కొరికే దేవుడు ఈ పరిస్థితిని నీకు అనుమతించాడు. సంతోషంగా దాన్ని స్వీకరిద్దాం, విశ్వాసంలో స్థిరమై ఉందాం, రెండంతల ఆశీర్వాదాన్ని అనుభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవ, నీ నామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అవును ప్రభా, మా జీవితంలో కీడు వచ్చిందని, వేదనకరమైనటువంటి పరిస్థితులు వచ్చాయని మేము బాధపడుతూ ఉన్నామేమో, కానీ ఈరోజు నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. సమస్తమును సమకూడి మేలు కొరకు జరిగిస్తారని వాగ్దానం చేస్తాం. ఆ వాగ్దానానుసారం మేము జీవించడానికి సహాయం చేయండి. ఈ వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభువా మేము నిలబడడం కష్టమే, కానీ మేము నీ సహాయాన్ని అర్జిస్తూ ఉన్నాము స్వామి. నువ్వు మాకు సహాయం చేయండి. పరిశుద్ధ ఆత్మదేవుడా, నీవు మాకు సహాయం చేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ కీడు, ఈ శ్రమ, ఈ వేదన వెంబడి మాకు మేలును దాచిన దేవుడు అని
నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మేము దృఢ నిశ్చయత కలిగి అయ్యా శ్రమలో కృంగిన వారంగా కాకుండా నిరీక్షణ కలిగిన వారంగా మేము ముందుకు సాగేటువంటి భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా, వారి హృదయాంతరంగా ఎరిగినటువంటి దేవుడు నాయన, వారి జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగించి నీ సన్నిధిలో సాక్షులుగా నీ మహిమార్థమే మీరు నిలబెట్టి మీరు మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.